పండగ దసరా పండగ అయిపోయిన తెల్లారే ఇవాళ నిరంతరంగా రేట్లు పెంచుకోవటం, బస్సుల రేట్లు పెంచడం. విద్యార్థులు కూడా ఇదే ఈ ఫస్ట్ వీక్లోనే అందరూ బస్ పాసులు కూడా రెన్యువల్ చేసుకునే అవసరం ఉంటుంది ఇవాళ. అంటే మహిళలను బస్ పాస్ ఫ్రీ ఇస్తుంటే అందరూ మహిళలకు బస్సులు తక్కువనే కాబట్టి మహిళలకు ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పిండు. ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పి సజ్జనార్ను పెట్టి నడిపిండు కొంతమటుకు. మరి ఆదాయంలో ఉన్నాక ఎందుకు బస్సు ఛార్జీలు పెంచినవు? ఎందుకు ఎట్లా రేట్లు పెరుగుతాయి? ఆదాయంలో ఉన్నాక మహిళలకు ఫ్రీ ఇవ్వటం మూలాన నీ ఆదాయం పెరిగిందన్నావు. అంటే మహిళలు వ్యతిరేకించారు. అసలు ముందుగా ఈ ఫ్రీ బస్సు మాకు వద్దురా రేవంత్, బస్సులు పెంచండి రా బాబు. ఒక్క బస్సులో 60-50 మందిని కూర్చోవటం ఏంది? మేము 40 సీట్లు ఉంటే 45 సీట్లలో మహిళలను కూర్చుంటాం బస్ ఫ్రీ అయితే. మళ్ళీ వచ్చేటువంటి మా పిల్లలు మా భర్తలు ఎక్కడ కూర్చోవాలి? అంటే బస్సులు తక్కువేసి ఎక్కువ మందిని కూర్చోబెట్టి బస్సులు తగ్గించి ఎక్కడ బస్సులు ఫ్రీ పేరు మీద ఎక్కడ రోడ్ల మీద తిరుగుతలేవు. కాబట్టి రేవంత్ కక్షపూరితమైనటువంటి వాతావరణం అవపడతా ఉంది. ఎట్లా హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే కూడా మనకి లేదు. రేవంత్ నాయకత్వాన్ని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తిరస్కరించినారు. ఆ తర్వాత ఆ కక్షపూరిత వార్తను హైడ్రా పెట్టినాడు. ఈ హైడ్రా పెట్టి ఈ రకంగా ప్రజల మీద పడుతుంటే ఎందుకు ఇవాళ ఒక ఆర్టీసీ ఎండీకి ఒక హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వచ్చి మెమోరాండం ఇవ్వడానికి 1000 మంది పోలీసులను ఎందుకు ఇంత భయపడతా ఉండు? ఎందుకు ఇంతమంది అరెస్టులు కూడా జరిగాయి? ఇంట్లో గెరావులు చేస్తా ఉన్నారు. ఎక్కడికి ఉన్నటువంటి ఇంట్లో ఉండటం వల్ల ఏమి నువ్వు భయపడటం ఏంది? దేనికి భయపడతా ఉన్నావు? నీకేమైనా ప్రజాస్వామ్య పాలన అంటున్నావు కదా, ఇది ఇందిరమ్మ పాలన అంటున్నావు కదా, మరి ఒక పక్కన ప్రజాస్వామ్య పాలన ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఇంతమంది 1000 మంది అటు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, ఇటు విద్యానగర్ దగ్గర, ఇటు సుందర విజ్ఞాన కేంద్రంలో, ఇటు ముషీరాబాదు, ఎందుకు ఇక్కడనే 1000 మంది పోలీసులు? ఒక మెమోరాండం, ఒక మాజీ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, మాజీ మంత్రి, ఒక హరీష్ రావు, మాజీ మంత్రులు మెమోరాండాలు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి అడుగుతున్నా. నువ్వు ఎందుకు ఆత్మస్థైర్యం కోల్పోయింది నీ పార్టీ? ఎందుకు రాజ్యాంగ వ్యతిరేకగా నువ్వెందుకు ప్రవర్తిస్తూ ఉన్నావు? ఒక పక్కన ఇవాళ రాజ్యాంగ వ్యతిరేక ఎందుకు అంటున్నంటే అంబేద్కర్ బొమ్మ చిన్న రాష్ట్రాల అంబేద్కర్ పెట్టినటువంటి ఆర్టికల్ ద్వారానే చిన్న రాష్ట్రాలు అయినవి. దానికి టీడీపీలో ఈయన రాష్ట్ర శాఖకు అధ్యక్షుడైనడు. ఆ తర్వాత కాంగ్రెస్ అక్కడ మామను అంతం చేసినటువంటి ఆయన వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినవు. అది కనుక కేసీఆర్ కనుక రాష్ట్ర సాధన చేయకుంటే, నీకు భిక్ష పెట్టకుంటే, కేటీఆర్ పెట్టిన భిక్షే కదా నీకు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి, కేసీఆర్ పెట్టిన భిక్షే కదా నువ్వు ఇవాళ సీఎం కావడానికి ఆస్కారం వచ్చింది. మరి ఒక పక్కనేమో విద్యార్థుల స్కూల్లోకి పోయి విద్యార్థుల గురించి మాట్లాడకుండా కేసీఆర్ మీద అలుగుతాడు. కేసీఆర్ నా పేరు పెట్టి పిలుస్తలేడు, నా గురించి నన్ను మాట్లాడతలేడు అని భయపడతాడు, అలుగుతున్నావు. ఇదేం సీఎం నువ్వు? ఒక పక్కన ఎవరన్నా ప్రజా సమస్యలు అడిగితే పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకునే సీఎం ఎక్కడన్నా దుర్మార్గమైన ఈ వ్యక్తిని పండబెట్టి ప్రజలు ఓట్లేసిన ప్రజలను నువ్వు సీఎం అయినాక ఎవరన్నా సమస్యలు పరిష్కరించమని అంటే పండబెట్టి తొక్కి పేగుల మెడలేసుకునే సీఎంని ఎక్కడన్నా చూసినావా? ఇన్ని ఏమనాలే? ఈ బూతుల సీఎం అని చరిత్ర. ఇవాళ తెలంగాణలో బూతుల సీఎం ఎవరైనా ఉన్నట్టు రేవంత్కు చరిత్ర, గిన్నిస్ బుక్ రికార్డు వాళ్ళు వచ్చి మరి ఒకసారి చేయాలని కోరుతా ఉన్నాం ఇప్పుడు మన మీడియా పరంగా. కాబట్టి రేవంత్కు ప్రజల మద్దతు కోల్పోయినాడు. ఇప్పటికీ ఢిల్లీకి 56 సార్లుగా పోయినాడు. తొలి అసెంబ్లీ సమావేశంలోనే పూలే సప్లాన్ పేరుతోని, బీసీ పూలే సప్లాన్ పేరుతోని 20,000 కోట్లు రెండు సంవత్సరాలు దాటుతున్నది. మరి ఇప్పుడు 40,000 కోట్లు అప్పుపడ్డాడు. బడ్జెట్లో బీసీలకు పెట్టలేదు. బీసీలను మోసం చేసినాడు. కామారెడ్డి డిక్లరేషన్ అన్నాడు. కామారెడ్డి డిక్లరేషన్ పేరు ఎందుకు తెచ్చినాడు? బీసీలను రాజకీయంగా వాడుకునే ఒక వేదికగా బీసీలను చేసినాడు. ఒక పక్కన అసెంబ్లీలో బిల్లు పెట్టి మనం ఎన్నికలకు పోతానికి చేతగాక ఒక పక్కన గవర్నర్ దగ్గర బిల్లు ఉండగా ఆర్డినెన్సులు తెచ్చి ఢిల్లీలో ధర్నాలు చేయటం ఏంది? నువ్వు ఒక పక్కన ప్రధానమంత్రిని నేను కలుస్తా అని చెప్పి మా బడేబాయ్ అని చెప్పినటువంటి నువ్వు మరి ఎట్లా ధర్నా చేసినావు? ఈ విడ్డూరంగా ఉండదా? కాబట్టి బడేబాయి పాలనలో ఉన్నాము. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినాడు. పాలన చేతగాక ఆదాని దగ్గర 100 కోట్లు తీసుకొని మూసీని ప్రాజెక్టు అంటగట్టే ప్రయత్నం చేసినాడు. కాబట్టి రేవంత్ అన్ని విధాలుగా ఫెయిల్ అయినాడు. కాబట్టి ఇప్పటికే ఆయన ప్రజల మద్దతు కోల్పోయినాడు. ఆయన ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని లఫంగి వేషాలు వేసినా ఇవాళ రేవంత్కు ఇవే చివరి ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ మోసపు పాలన అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బస్సుల రేట్లు పెంచి దళిత కుటుంబాలకి లేని వాళ్ళకు కూడా ఈ బస్సుల రేట్లు చాలా ఎక్కువైపోయినాయి. 600 రూపాయలు ఉండే బస్ పాస్ నేను చదువుకున్నప్పుడు. ఇప్పుడు చూస్తే
1000-1300 ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మా కడుపు కొడుతున్నావు? గొప్ప వాళ్ళ కడుపు కొట్టు, వాళ్ళైనా ఇస్తారు కానీ మా పేదవాళ్ళ కడుపు ఏం కొడతావు? యూరియా బస్తాలు ఇవ్వడానికి చేతనైతలేదు. ఇక్కడ చూస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్లో 5000 మందిని పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళ డ్యూటీలకు కూడా టైంపాస్ చేస్తున్నావా? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మా మీద పగ, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పగ ఎందుకు? నువ్వు ఢిల్లీ పోయి 59 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చినావు? నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. ఒక 2 మినిట్స్. తెలంగాణ రాష్ట్రంలో ఏం తెచ్చి పెట్టినావు అని నేను సూటిగా రేవంత్ రెడ్డిని. 2500 ఇస్తాను ఆడవాళ్ళకి, అది పోయింది. ఇప్పుడు 4000, మేము కేసీఆర్ ఉన్నప్పుడు 2000 ఇస్తుండే, 4000 ఇస్తాను. 2000 కేసీఆర్ ఇచ్చినా వేస్తున్నావు కదా, ఇంకేమి ఇస్తావు నువ్వు? నా దగ్గర అప్పు పుడతలేదు అంటున్నావు. ఢిల్లీకి 59 సార్లు పోతున్నావు. ఏం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని? ఒక హాస్టల్ కట్టింది ఉందా? ఒక మెడికల్ స్టాఫ్ కట్టింది ఉందా? ఏం కట్టింది ఉందా అని నేను సూటిగా అడుగుతున్నా. ఏం కట్టినావు చెప్పు. ఇది కట్టినా అని చెప్పు. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, ఇసుక మొత్తం ఇట్లా తేలుతుంది. కాళేశ్వరం కూలిపోయినప్పుడు విచారణకి కేసీఆర్ గారిని పిలిచినాం. నువ్వెంత కేసీఆర్ ముందు? ఆయన కాలు గోరుకు కూడా పనికిరావు రేవంత్ రెడ్డి, నేను చెప్తున్నా. ఎందుకంటే కాళేశ్వరం డిజైనింగ్ దగ్గర నుండి, దాన్ని వేసే పంపు దగ్గర నుండి, బోర్ల దగ్గర నుండి దానికి ఎంత అవుతుందో మా దగ్గర షీట్ ఉంది. నీ బీసీ ఇప్పుడు బీసీ 42% నడుస్తుంది. ఆడ హైకోర్టులో ఏమైనా ఒక్క స్లిప్ పంపించినావు నువ్వు? ఒక్కది బీసీ విద్యార్థులకి, బీసీ బిడ్డలకి ఏమైనా చేసినావు చెప్పు. ఏం చేసినావు చెప్పు. ఎక్కడ చూసినా ఇవే. పొద్దునేమో మంచిగా చేసుకోండి, ర్యాలీలు చేసుకోండి, అన్నీ చేసుకోండి, బందోబస్తులు చేసుకోండి, అన్నీ చేసుకోండి. వచ్చుడు లేడీస్లని కొంగులు గుంజుతారు. వాళ్ళు కూడా మీ అమ్మ నాన్న లాంటి వాళ్ళే. కొంగులు ఎందుకు గుంజాలే? సూటిగా రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి మీ చేతిలో ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మీరే, మున్సిపల్ శాఖ మంత్రి కూడా మీరే. నేను సూటిగా ఒకటి చెప్తున్నా, వితిన్ సెకండ్స్లో మీరు ఈరోజు ఎట్లయినా సెక్రటరియట్కి వస్తారు. మాకొక్కసారి మైండ్ తిరిగిందా? తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల నుండి బస్సులు వద్దు మా కాళ్ళే మా బస్సులు. మేము కాళ్ళతోటి నడుచుకొని సెక్రటరియట్ ముట్టడి చేసినామా? అప్పుడు ఏం చేస్తావని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. రేవంత్ రెడ్డి గారి యొక్క నిరంకుశ ప్రభుత్వం, నియంత ప్రభుత్వానికి ఒక పెద్ద నిదర్శనం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కానీ, నాయకులు కానీ వాళ్ళ హక్కులను, వాళ్ళ నినాదాలను, వాళ్ళ అభిప్రాయాలను వెలుబుచ్చే యొక్క హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. కానీ దీనికి వ్యతిరేకంగా ప్రతిసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రతిపక్ష నాయకుల యొక్క గొంతు నొక్కడము, అణగారిన ప్రజల యొక్క గొంతు నొక్కడం జరుగుతూనే వస్తున్నది. ఈరోజు మా కేటీఆర్ గారు తన సహచరులతోటి ఎక్కడైతే బస్ భవన్కి వచ్చి పెంచిన బస్ ఛార్జీలను తక్షణమే దాన్ని దించాలని కోరుతూ ఒక మెమోరాండం ఇవ్వాలని వస్తే వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ తద్వారా మన చాకచక్యంగా మా నాయకులందరూ వచ్చేసి ఇక్కడికి వచ్చి బస్ భవన్లో వచ్చేసి తన వినతి పత్రం సమర్పించి వాళ్ళ కోరిన ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆఫీసర్ల ముంగట పెట్టడం జరిగింది. దీన్ని మేము నియంత ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజల యొక్క అభిప్రాయాలను ఈ విధంగా అణచుకుపోతే ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని రానున్న ఎలక్షన్లో మేము మా అభిప్రాయాన్ని వెలిపిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు మరి ప్రజల పక్షాన మరి గత 22 నెలల పాలనలో 4 రెట్లు 4 టైమ్స్ బస్ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి సామాన్య ప్రజలకు ఏదో పెద్ద బండరాయిగా మారింది. కాబట్టి పొద్దున్న లేచి జాబ్ పరంగానో, ఇంకేదో ఉద్యోగ పరంగానో, ఇంకేదో బిజినెస్ పరంగానో సామాన్య జనాలు ట్రావెల్ చేస్తుంటారు. వారికి ఈ 22 నెలల్లో 4 సార్లు బస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ యొక్క బస్ ఛార్జీలు పెంచినందుకు మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బస్ భవన్కి వచ్చి మరి ప్రజల మద్దతుగా నిల్చొని వారికి మద్దతు తెలపడం జరిగింది. ఈ యొక్క మద్దతు తెలిపే ప్రక్రియలో కొన్ని వేల మంది పోలీసులను గుమికూడి మరి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మరి మండల అధికారులను కూడా ఎక్కడికక్కడే ఆపి వారిని ఔదరస్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, ప్రజల మద్దతు కార్యక్రమాన్ని సక్సెస్ చేయకుండా ఎక్కడికక్కడికి నీళ్లు చల్లే ప్రయత్నంలో ఈరోజు కుంభమేశ్వరి ఉండడం జరిగింది. సో కుంభమేశ్వరికి మనం చెప్పేది ఒకటే, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని తలముకళ్ళు ఎదురైనా
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాపక్షాలను ఉంటుంది, ప్రజాపక్షాన ఉద్యమిస్తుంది. గత 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా కేసీఆర్ గారు సుభిక్ష పాలన అందించారు. కాబట్టి ఆ యొక్క పాలన దిశగా ఇప్పుడు కూడా మేము ఆపోజిషన్లో ఉన్నా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి కోరుకొని మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకొని ఈ యొక్క ఉద్యమిస్తుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా జూబ్లీస్ అయినాక సరే ఎంపీటీసీ ఎమ్మెల్యే జిహెచ్ఎంసీ మరి సర్పంచ్ ఎలక్షన్ అయినా కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తుంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలనలో దొంగల పాలన, కమిషన్లకు పాలన, మరి సామాన్య ప్రజలను ఇల్లు కట్టుకొని జీవిస్తున్నటువంటి ప్రజలను హైడ్రా పేరుతో మరి నేలమట్టం చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నత అధికారులు కానీ ఉన్న వాళ్ళు కానీ డబ్బున్న వాళ్ళకు కూడా వాళ్ళ కొమ్ము కాస్తూ సామాన్య ప్రజలను ఎల్లప్పుడూ ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఈ యొక్క కాంగ్రెస్ పాలన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్కి బుద్ధి చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ, మరి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్.